ఏడ్చుకుంటా తిరుగుతున్నా. ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి నా కొడుకు ఎంత పడ్డారు. మేమేమన్నా వాళ్ళ సొమ్మన్న తిన్నామా, అర్థగండంగా ఓందన్న పూజ పట్ట చేసుకున్నావా, ఓందన్న మలుపు కొచ్చుకున్నావా, లేకపోతే వాళ్ళ సొమ్మన్న తెచ్చేసుకున్నావా? నా కొడుకు వాళ్ళ కాడికి పోయి 10 రూపాయలు అడుకొచ్చుకొని లేదురా నీకు అన్నాడా నా కొడుకు. ఒక్కలి సూర్యాపేటలో అనిపింది నా కొడుకు ముడ్డికి లాగా కట్టిన కాంచి కోర్టు వల్ల దాంట్లో సూర్యాపేటలోనే బతికినాం మేము. అందరికీ ఎరిపోయి ఒట్టే జానయ్య గురించి అందరికీ ఎరికే. నా కొడుకు కన్న కష్టాలు పడి కన్న బాధలు పడి సంపాదించుకుండు, పిల్లలు చదివించుకుండు, వాడు కష్టపడ్డాడు, ఇంతో అంతో సంపాదించుకుండు మమ్మల్ని దాదుకుంటా. నా కొడుకుని చూసి ఇట్లా లేనిపోని కేసులు పెట్టి మిల్లు మీద అని ఒడ్లని ఇట్లా అట్లా అని అన్ని కేసులు పెట్టి నా కొడుకుకు ఒకటి వచ్చాక ఒకటి పోతే ఒకటి 75 కేసులు అప్పుడు పెట్టిండు. ఆ జగదీశ్ రెడ్డికి ఒక కొడుకుండు, ఆయన ఏమవుతాడో తెలియదు, లాస్ట్కి ఎక్కడ పోతాడో తెలియదు. 75 కేసులకు కూడా అడిగిన 3 క్వింటాలు 6 క్వింటాల చేపలు పట్టిరని పెట్టిండు నా కొడుకు మీద. నేను అడిగిన అయ్యాల కూడా అడిగిన చేపట్టి నా కొడుకుని ఒక్కసారి బతకనిస్తట్లేదు, ఉంచట్లేదు, ఉంచిని పట్టున ఒక్కనాడు ఉంచట్లేదు నా కొడుకు. మీ అందరికీ నమస్కారం తండ్రి, మీ అందరికీ ఒట్టే జానయ్య గురించి. నా కొడుకు కన్న కష్టాలు పడి కన్న బాధలు పడి బతికినాం మేము. నా కొడుకు 10 రూపాయల కష్టం చేసి సాదుకున్నా. నేను సాదుకొని ఇంతటి వాణి చేసిన నా కొడుకుని చూస్తే ఎవరి సొమ్ము నా కొడుకు ఏం తింటలేము. కన్న కష్టాలు పడి కన్న బాధలు పడి బతికించుకున్నా నేను. నా కొడుకుని ఎవరు ఈ ఊళ్ళో ఫస్ట్ సూర్యాపేటలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది. నాకు తెలిసినాక ఎమ్మెల్యే అయ్యింది యాదా శంకయ్య గారు ఎమ్మెల్యే అయినప్పుడు నా కొడుకు సర్పంచ్గా గెలిచిండు గాంధీనగరం కాడ. యాదా శంకయ్య గెలిచి నా కొడుకు కాడికి వచ్చి నా కొడుకుని సంఖ పెట్టుకొని జానీ రారాని నా కొడుకుని చెత్తపోయి 5 ఏళ్ళు కన్నా కొడుకుని చూసుకుంటూ మన దామోదర్ రెడ్డి సార్ ఆయన పోయినాక ఆయన వచ్చిండు. ఆయన వచ్చి జానీ రారాని సంఖ పెట్టుకొని పోయిండు చక్కదనంగా 5 ఏళ్ళు ఆయన 5 ఏళ్ళు ఆయన తర్వాత జగదీశ్ రెడ్డి వచ్చిండు. ఆయన కడుపు చల్లకుండా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిండు జగదీశ్ రెడ్డికి నా కొడుకు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి రెండోసారి గెలవలేనురా జానయ్య అంటే 1 కోటి రూపాయలు పెట్టి గెలిపించిండు. గెలిపించినాక 75 కేసులు పెట్టిండు నా కొడుకు మీద. పెట్టి నెల రోజులు కిడ్నాప్ చేసిండు. అట్లా ఇట్లా జనాలందరూ నా కొడుకుని తీసుకొచ్చుకోరు. మళ్ళీ ఇప్పుడు ఏదో మిల్లు చేసుకొని పొలం చేసుకొని ఇంటి దగ్గర నుండి బతుకుతుండు. బతికే వాటికి ఇంకా ఏరే కేసులు పెట్టి మిల్లు మీద దాని మీద దీని మీద పెట్టి నా మనవల నా కొడుకుని నా కోడల్ని ఇంట్లో లేకుండా ఇప్పుడు 10-15 రోజులు ఇంటికాడ లేకుండా ఇల్లు పడాబడి మీరే ఏళ్ల తరబడి పరిపాలించాలనే ఉన్న చట్టం రాసిందా? ఇవాళ భారత పౌరునిగా పుట్టిన ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం చేపట్టే అధికారం రాజ్యాంగం ఇచ్చింది మనం. అయినప్పటికీ నీ ఆధిపత్య కులాలు చేతుల రాజ్యాన్ని పెట్టుకొని అధికారులను పెట్టుకొని వ్యవస్థను చేతులు పెట్టుకొని ఇవాళ మీకు ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళకి ఆర్థిక మూలాల మీద వాళ్ళ వ్యవస్థల మీద వీలైతే వాళ్ళ క్యారెక్టర్ల మీద ఏం చిల్లర రాజకీయాలు రమయ్యే, ఏం చిల్లర రాజకీయాలు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కనుక నిజంగా మీరు మనుషులే అయితే రాజకీయంగా రండి. ఇవాళ మా బీసీల తరపున నిలబడ్డ మా ఒట్టే జానయ్య గారిని రాజకీయంగా ఎదుర్కోండి. అంతేగాని ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేసి మీరు చిల్లరగా వ్యవహరిస్తామంటే ఇవాళ తెలంగాణలో ఉన్న బీసీ ప్రపంచాలు ఎవ్వడు ఊకోరు. తెలంగాణలో ప్రభుత్వం మీద నడవచ్చు కానీ ప్రజల మీ ఉందాం అండదండగా. మా బీసీలకి ఎక్కడ ఏం జరిగినా ముందస్తు మీరు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇట్లాంటి కార్యాచరణలు ఇట్లాంటి అబద్ధపు గూటకపు కేసులు ఎన్ని పెట్టినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మీరు ఇట్లాంటి ఇంకా పోటీ పెట్టుకోరి. 2 కోట్ల పైబడి ఉన్న జనాభా మేము 2 కోట్ల మంది మీద పెట్టండి. బిజినెస్లు చేసుకోవద్దా? మేము బీసీలకు పుట్టిన వాళ్ళు బిజినెస్ చేసుకునే అధికారం లేదా తెలంగాణలో? మీ వర్గాలు ఎవరు ఫ్రాడ్ చేయలే? తీస్తాం, మేము డేటా తీస్తున్నాం. మా పార్టీ తరఫున మా సంఘం తరఫున మేము తెలంగాణలో పుట్టిన మీ బీసీ బిడ్డలుగా మేము కూడా మీ మిల్లర్ల మీద మీ ప్రభుత్వం మిల్లర్ల తరఫున కూడా ఇవాళ మీ వాయిస్ మాట్లాడుతున్నాం. మిల్లర్లు చేసి మిల్లర్ల వెనకట తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 లక్షల కోట్లు తిరిగిపోతే ఇవాళ అతి గతి లేదు. మిల్లర్లు ములిగినట్టు ములుగుతుర్రు. అలాంటి మిల్లర్ల మీద
చిన్నోళ్ళని చూపించి మీరు పెద్ద పెద్దోళ్ళు ఎవరెవరో మాకు తెలుసు. మీ వెనక దీని కుట్ర వెనక ఏ మంత్రులు ఉన్నారో మాకు తెలుసు. మీ కుట్రలు కూడా మేము బట్ట బయలు చేసే టైం వచ్చింది. ఖచ్చితంగా మీ కుట్రలను మేము ఛేదిస్తాము. ఖబర్దార్ మా బీసీల జోలికి వస్తే అది మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రి అయినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. సూర్యాపేటలో గత 8-9 రోజుల నుంచి ఒక మారణ హోమం సృష్టిస్తున్నారు ఈ అగ్రవర్ణాలు. ఈ మారణ హోమం ఏంటి అంటే ఒట్టెజానయ్య వజ్ర ఇండస్ట్రీస్ మీద తనిఖీలు జరిపించి అక్రమ కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపిద్దామన్న ఒక ఎజెండా పెట్టుకుని ఈ వజ్రాలు ఏమైనా ఒట్టెజానయ్యని జైలుకు పంపించాలన్నదే వీళ్ళ ఎజెండా తీరుగా పనిచేస్తున్నారు. దానికి మేము ఏం చెప్తున్నామంటే వజ్ర ఇండస్ట్రీస్ మీద కేసు అయింది. వాళ్ళ ఇంటిల్లాల్ని సంబంధం లేని వాళ్ళని సంబంధం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లలో పెట్టిర్రు. దానికి గాను గౌరవ కోర్టు బెయిల్ ఇచ్చింది, యాంటిసిపేటెడ్ బెయిల్ ఇచ్చింది. అయినాను నిన్న బెయిల్ వస్తే మళ్ళా ఇంకో ఎఫ్ఐఆర్ 10 విధాలుగా బుక్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఒట్టెజానయ్య గారిని ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపించాలనే ఒక ఎజెండాతోటి ఈ సూర్యాపేట ఆధిపత్య కులాలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. మీరు ఏ ప్రయత్నించినా మేము మీ బీసీలుగా వ్యతిరేకించుకుంటూ వస్తూనే ఉంటాం. మీ పప్పులైతే మేము ఉడకనియం. విషయం ఏంటంటే ఇప్పుడు జేపీ మిల్లుతో నిన్న మొన్న వజ్ర ఇండస్ట్రీలో కొరత ఉంది, ధాన్యం కొరత ఉంది అని తప్పుడు లెక్కలు చూపించి ఎఫ్ఐఆర్ చేస్తే ఆయన కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. నిన్న మళ్ళీ జేపీ మిల్లు పెన్బాడ్ దగ్గర ఉన్న జేపీ మిల్లుకు గవర్నమెంట్ అట 2 సంవత్సరాల నుంచి పడా ఉన్న మిల్లుకు సివిల్ సప్లై వాళ్ళు వడ్లు ఇస్తారట. ఆ వడ్లు తీసుకొచ్చి ఆయన జేపీ మిల్లు ఆయన ఓనర్ తీసుకొచ్చి వజ్ర ఇండస్ట్రీస్కు న్యాయమని ఇస్తాడట మిల్లు గురుస్తుందని. మళ్ళా ఆయన మీదకి తనిఖీలకు పోతే జేపీ మిల్లుల తనిఖీలకు పోతే ఆయన వచ్చి నేను వజ్రాకి ఇచ్చిన వజ్రా నాకు ఇస్తలేడు, బెదిరింపులకు గురి చేస్తున్నాని మళ్ళీ అక్రమ కేసులు ఇవాళ బుక్ చేసి ఎన్ని విధాలుగా సాధించాలనో అన్ని విధాలుగా సాధిస్తున్నారు. ప్రజలు మొత్తం మన సూర్యాపేట పట్టణ ప్రజలు పరిశ్రమ చుట్టుపక్కల ప్రజలు కూడా యావత్ తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. ఇది రాజకీయంగా ఆయనని ఎదుర్కోలేని తెలివి లేని దమ్ము లేని దద్దమ్మలు ఈ విధంగా టార్గెట్ చేసి ఒట్టెజానయ్యని ఎట్టి పరిస్థితుల జైలుకు తోలాలని కాన్సెప్ట్ పెట్టుకుని మిమ్మల్ని నేను సూటిగా 2-3 అడుగుతా. 2 సంవత్సరాల నుంచి పనిచేయని మిల్లుకు మీ సివిల్ సప్లై వడ్లెట్టిస్తుంది. ఒకళ్ళు ఇచ్చింది, మీరు అగ్రిమెంట్ రాసుకుర్రు. ఒకళ్ళు ఇలా కేసు చేయాల్సి వస్తే మీరు తనిఖీలో పోతే ఆ మిల్లులో ఒడ్లు లేకపోతే ఆ ఓనర్నే లీగల్గా ఆ ఓనర్కే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ ఓనర్నే మీరు అరెస్ట్ చేయాలి. కానీ మీరు ప్లాన్ ప్రకారం వజ్రా మీదికి నూకి ఒట్టెజానయ్య మీదికి నూకి మీరు తిప్పి ఒట్టెజానయ్య మీదికి పట్టుకొస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కోట్ల కుంభకోణం ఇది ఒట్టెజానయ్యదో ఈ చిన్న ఎలకలది కాదు. ఇది పెద్ద ఏనుగులు ఉన్నాయి దీని సాటును. ఆ ఏనుగుల డేటా మేము తీస్తున్నాం. ఇలా తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1,00,000 కోట్ల కుంభకోణం ఇది. మిల్లర్లు మొత్తం అప్పుడు పెద్ద స్కాములు చేసి 100 కోట్లు ఎగదొబ్బి ఏకనామం పెట్టి ప్రభుత్వ సొమ్మును నష్టం చేసి ప్రభుత్వ సొమ్ము ధ్వంసం చేసి తినిపోయిన వాళ్ళు తినిపోతే ఇవాళ రాజకీయంగా ఎదుర్కోలేని ఈ దద్దమ్మలు ఒట్టెజానయ్య ఒక్కడు బీసీ బిడ్డగా ఎదుగుతుంటే రాజకీయంగా ఓర్వలేక వీళ్ళు ఇవాళ వజ్ర ఇండస్ట్రీస్ మీద ఒట్టెజానయ్య మీద కేసులు పెట్టి మీకు ఏం రైట్ ఉందయ్యా? ఒక శ్రీధర్ రెడ్డి అట కేసు పెట్టేది ఏది సివిల్ సప్లై ఆఫీసర్. ఏమయ్యా రెడ్డి, నువ్వు రెడ్డిని కాబట్ట మా బీసీ బిడ్డ కాబట్టి అయ్యాల నువ్వు రెడ్డినోని మరి 2 కేసులు ఒక్కసారి ఎందుకు పెట్టలే? 2 ఎఫ్ఐఆర్లు ఎందుకు చేయలేదు? నువ్వు ఇది బెయిల్ వస్తే మళ్ళా అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి తిప్పితే ప్లాన్ సి కూడా అప్లై చేస్తారన్నట్టు. ఏమయ్యా మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే తెలంగాణలో బీసీ సమాజం బతకాలా లేదంటే ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోవాలా? మీతో తట్టుకోలేక ఏం చంపుతారా? బీసీ మాకు ప్రభుత్వం రావాలి, మాకు రాజ్యం రావాలని కొట్లాడుతున్నాం. ఏ కొట్లాడే హక్కు మాకు లేదా? అంబేద్కర్ గారు మాకు ఇయ్యలేదా? చెప్పండి. పీడీ యాక్ట్ పెట్టడం అనేది అది అబద్ధపు న్యూస్ అండి. పీడీ యాక్ట్ పెట్టేంత నేరాలు ఘోరాలు ఒట్టెజానయ్య గారు ఏం చేయలేదు. ఆయన దేశద్రోహి కాదు, టెర్రరిస్ట్ కాదు, లేదంటే ప్రజాస్వామ్యం కోట్లు కొల్లగొట్టలేదు. పీడీ యాక్ట్ పెట్టేంత నేరాలు చేయలేదు. ఇది అబద్ధపు ప్రచారం పెట్టిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో ఎవరైతే పెట్టిరో ఆ పెట్టిన ఆయన మీద నిన్న కేసు పెడదామంటే ఆయన నేను ఇంకోసారి పెట్టను, నాది తప్పైంది, అది బీసీ వర్గాల మన బీసీ బిడ్డ కాబట్టి నేను నా ఏదో తెలియక పెట్టినా నేను ఇంకో
ఇంకోసారి పెట్టనని మాట్లాడటం జరిగింది. అది ఆ పోస్టును డిలీట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ పీడీ యాక్ట్ అనేది పెట్టిందంతది అబద్ధపు న్యూస్. అది సోషల్ మీడియాలో అడ్డగోలుగా వైరల్ చేసిరు. ఆ వైరల్ చేసిన వాళ్ళు వాళ్ళే. పీడీ యాక్ట్ లేదు, ఏ యాక్ట్ లేదు. దీనికి కూడా బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే ఇంకో కేసు ఫైల్ చేసిరు. దానికి కూడా రేపు ఎల్లుండో యాంటిసిపేటెడ్ బెయిల్కి అప్లై చేసినాం, వస్తుంది. ఇలా ఈ కేసులో ఏవి వాళ్ళు పెట్టిన ఆరోపణలు ఏవి నిజం కావు. ఇవన్నీ కూడా నిజాలేంది అబద్ధాలేందని బట్టబయలు చేస్తాం మేము. దానికి కొంచెం మాకు టైం పడుతుంది. ఒక 2-3 రోజుల టైంలో మీకు నిజాలు నిరూపిస్తాం. ఓకే సార్.